వాట్సాప్లో బిజినెస్ చేస్తున్నారా? అయితే కస్టమర్ చాట్లు, ఫాలో అప్లు, కొత్త ఎంక్వైరీలతో మీ ఇన్బాక్స్ అంతా ఒక కన్ఫ్యూషన్ లాగా ఉందా? సరే, ఈరోజు మనం ఆ గందరగోళాన్ని కంట్రోల్లోకి తెచ్చే ఒక పవర్ఫుల్ టూల్ గురించి తెలుసుకోబోతున్నాం. మనందరికీ ఇది తెలిసిన విషయమే కదా. ఒక ఇంపార్టెంట్ కస్టమర్ మెసేజ్ ఎక్కడో చాట్లిస్ట్లో కిందకి వెళ్ళిపోతుంది. ఒక మంచి లీడ్ గురించి పూర్తిగా మర్చిపోతాం. లేదా మీ అడ్రస్ ఏంటి అని పదే పదే టైప్ చేస్తూ మనకి విసుగొస్తోంది. చూడ్డానికి చిన్న చిన్న సమస్యలే అయినా ఇవే మన టైంని, సేల్స్ని దెబ్బతీస్తాయి. అయితే ఈ కన్ఫ్యూజన్ మొత్తానికి ఒకే ఒక్క సొల్యూషన్ ఉంది. అదే కేఎంఎస్ వాట్సాప్ సిఆర్ఎం ఎక్స్టెన్షన్. ఇది జస్ట్ ఒక టూల్ మాత్రమే కాదు, ఇది మన వాట్సాప్ను ఒక స్మార్ట్, ఆర్గనైజ్డ్ సేల్స్ మెషిన్గా మార్చేస్తుందన్నమాట. సరే, ముందుగా ఈ గందరగోళాన్ని ఎలా అదుపు చెయ్యాలో చూసేద్దాం. ఇకపై మన కస్టమర్ కన్వర్జేషన్స్ అన్నీ చిందరవందరగా ఉండవు. ప్రతిదీ ఒకే చోట, ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. ఈ టూల్లో అసలు మ్యాజిక్ అంతా ఈ విజువల్ బోర్డ్లోనే ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక డిజిటల్ వైట్ బోర్డ్ లాంటిది. ప్రతి కస్టమర్ ఒక కార్డ్ అనమాట. వాళ్ళు సేల్స్ ప్రాసెస్లో ఏ స్టేజ్లో ఉన్నారో చూడటానికి ఆ కార్డును ఒక కాలం నుండి ఇంకో కాలంకు జస్ట్ అలా డ్రాగ్ చేస్తే చాలు. ఎంత సింపుల్ కదా. ఉదాహరణకు, ఒక కొత్త ఎంక్వైరీ వచ్చిందనుకోండి. వాళ్ల కార్డ్ ఆటోమేటిక్గా న్యూ లీడ్స్ కాలంలో వచ్చేస్తుంది. మనం వాళ్లతో మాట్లాడటం మొదలుపెట్టగానే దాన్ని ఇన్ ప్రోగ్రెస్కి లాగేయచ్చు. ఇక డీల్ క్లోజ్ అయితే గర్వంగా సేల్ 1కి మూవ్ చేయొచ్చు. అంటే ఒక్క చూపులోనే మన సేల్స్ పైప్లైన్ మొత్తం మన కళ్ల ముందుంటుంది. ఇది కేవలం సేల్స్ కోసమే అనుకుంటే పొరపాటే. మన బిజినెస్కి తగ్గట్టుగా సపోర్ట్, ప్రాజెక్ట్స్, ఇలా ఎన్ని బోర్డులైనా క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఒక్కో స్టేజ్కు ఒక్కో కలర్ ఇచ్చుకుంటే దేనిమీద ఎక్కువ ఫోకస్ పెట్టాలో వెంటనే తెలిసిపోతుంది. సరే, ఇప్పుడంతా ఒక ఆర్డర్లోకొచ్చింది, బావుంది. కానీ రోజూ చేసే రిపీటెడ్ పనుల్ని ఆటోమేట్ చేసి మన టైంని సేవ్ చేసుకుంటే ఎలా ఉంటుంది? అదే కదా అసలైన ఆటోమేషన్ మ్యాజిక్. క్విక్ రిప్లైస్ గురించి ఆలోచించండి. ప్రతిరోజూ పదుల సార్లు అవే ప్రశ్నలు అడుగుతుంటారు గదా. మీ షాప్ ఎక్కడ ఉంది, లేదా పేమెంట్ డీటెయిల్స్ పంపండి లాంటివి. వీటికి సమాధానాలు ఒక్కసారి సేవ్ చేసి పెట్టుకుంటే చాలు. ఆ తర్వాత జస్ట్ ఒక క్లిక్తో పంపేయచ్చు. టెక్స్ట్, ఇమేజెస్, వీడియోలు, ఏదైనా సరే. ఇక ఆటో అటెండెన్స్ అయితే ఇది మన పర్సనల్ వర్చువల్ అసిస్టెంట్ లాంటిది. మనం అందుబాటులో లేకపోయినా ఇది పనిచేస్తూనే ఉంటుంది. ఉదాహరణకు, ఒక కస్టమర్ అర్ధరాత్రి ప్రైస్ అని మెసేజ్ చేస్తే మనం ఏం చెయ్యకుండానే ప్రైస్ లిస్టు వాళ్లకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అంటే ఇది మనకోసం 24/7 పనిచేస్తుందన్నమాట. ఈ స్లైడ్ చూస్తే రెండింటి మధ్య తేడా క్లియర్గా అర్థమవుతుంది. క్విక్ రిప్లైస్ను మనమే స్వయంగా పంపుతాం. అంటే కంట్రోల్ మన చేతుల్లో ఉంటుంది. కానీ ఆటో అటెండెన్స్ అనేది సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్గా వెళ్తుంది. అంటే సిస్టమ్ మనకోసం పనిచేస్తుంది. ఒకటి మన చేతిలో ఉంటే ఇంకొకటి ఆటోపైలట్ మోడ్లో ఉంటుంది. ఫాలో అప్ సిస్టమ్ ఒక సేఫ్టీ నెట్ లాంటిది. ఒక కస్టమర్కు 2 రోజుల తర్వాత ఫాలో అప్ చేయాలని మనం సెట్ చేస్తే అది ఆటోమేటిక్గా గుర్తుచేస్తుంది లేదా మెసేజ్ పంపేస్తుంది. దీనివల్ల ఏ ఒక్క విలువైన లీడ్ కూడా మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. ఓకే, మన కన్వర్జేషన్స్ని ఆర్గనైజ్ చేశాం, ఆటోమేట్ కూడా చేశాం. చాలా బావుంది. కానీ మనం చేస్తున్న ఈ ప్రయత్నాలకు రిజల్ట్స్ ఎలా వస్తున్నాయో ఎలా తెలుస్తుంది? ఇక్కడే డేటా, అనాలిటిక్స్ మనకు హెల్ప్ చేస్తాయి. ఈ డోనట్ చార్ట్ చూడండి. ఒక్క లుక్లో మన సేల్స్ ఫనెల్ ఎలా ఉందో తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూస్తే 45% కాంటాక్ట్స్ ఇంకా కొత్త లీడ్స్ స్టేజ్లోనే ఉన్నాయి. దీనర్థమేంటి? మన సేల్స్ టీం వాళ్లను నెక్స్ట్ స్టేజ్కు తీసుకెళ్లడం మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాలన్నమాట. చూసారా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం ఎంతో ఈజీ అవుతుందో. ఫైనల్గా ఇదంతా మనం చేసేది కన్వర్షన్ రేట్ కోసమే. అంటే ఎంతమంది ఎంక్వైరీలు అసలైన కస్టమర్లుగా మారుతున్నారని. ఈ సిఆర్ఎం ఎక్స్టెన్షన్ ప్రతి స్టేజ్ని ట్రాక్ చేస్తుంది కాబట్టి మన కన్వర్షన్ రేట్ను చాలా ఈజీగా లెక్కించవచ్చు. మన బిజినెస్ నిజంగా ఎంత గ్రో అవుతుందో తెలుసుకోవడానికి ఇదే అసలైన మెట్. ఇప్పటిదాకా మనం చూసింది బేసిక్స్ మాత్రమే. ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ను ఒక పవర్ హౌస్గా మార్చే కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ని ఫాస్ట్గా చూసేద్దాం. ఇవి మనకు ఇంకా ఎక్కువ పవర్, కంట్రోల్ ఇస్తాయి. ఈ టూర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది. అంటే మన కన్వర్జేషన్స్ని వేరే భాషలోకి ట్రాన్స్లేట్ చేయటానికి, గ్రామర్ మిస్టేక్స్ సరిచేయటానికి, ఇంకా ఆడియో మెసేజ్లను టెక్స్ట్గా మార్చడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. మన పాకెట్లో ఒక స్మార్ట్ అసిస్టెంట్ ఉన్నట్టే. అంతేనా? ఇంకా చాలా ఉన్నాయి.
ఫ్యూచర్లో పంపాల్సిన మెసేజ్లను ముందే షెడ్యూల్ చేయొచ్చు, వేరే యాప్స్తో దీన్ని కనెక్ట్ చేయొచ్చు, అన్నింటికన్నా ముఖ్యంగా మన విలువైన డేటాను సేఫ్గా బ్యాకప్ కూడా చేసుకోవచ్చు. ఫుల్ పీస్ ఆఫ్ మైండ్. సో చివరగా చెప్పాలంటే ఈ టూల్ మనకిచ్చే ట్రాన్స్ఫర్మేషన్ ఇదే. మన వాట్సాప్ కన్వర్జేషన్స్లో ఉన్న గందరగోళాన్ని తీసేసి మన బిజినెస్ మీద పూర్తి కంట్రోల్నిస్తుంది. ఒక్క క్షణం ఆలోచించండి. మన చేతి నుంచి ఏ ఒక్క కస్టమర్ కూడా జారిపోకపోతే, వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం వాడుకోగలిగితే మన బిజినెస్ ఎంతగా ఎదుగుతుందో ఊహించండి. ఆ మార్పు ఇక్కడి నుండే మొదలవుతుంది.